అంటే ఏందో, ఒక ఫ్యామిలీ, ఒక అన్న పిల్లల్ని చూసుకోవడం, వదిన్ని ఒక తల్లిలాగా అన్ని విధాలుగా, బామ్మ కూడా, బామ్మ అంటే ఏలాగా ఉండాలో బామ్మ కూడా ఉండటం చాలా మంచిగా ఉందండి. అన్ని విధాలుగా మంచిగా ఉంది. ఒక విధానంగా ఆమె బుక్ రాయటం, ఇంత మారటం, అన్ని విధాలుగా చాలా 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 బాగుందండి. ఒక ఫ్యామిలీ జోలికి పోతే ఏలాగా ఇబ్బందులు అన్నట్టు కూడా అన్ని విధాలుగా బాగుందండి. మగాడైనాక ఆయనే వచ్చాలా అని డైలాగ్ చాలా బాగుంటుంది. ఇట్స్ బ్లాక్ బస్టర్ హిట్. చాలా అసలు ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పాడు. ఇప్పుడున్న టైంలో అసలు ఇంట్లో పిల్లలకు ఏం నేర్పాలి, ఫ్యామిలీ ఎలా ఉండాలి, అసలు ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండాలి, అన్ని రకాలుగా 100% ఫ్యామిలీ మూవీస్. అలా ఏం లేదు మేడం. ఇప్పుడు కుటుంబం అంటే ఎలా ఉండాలి, బరువు బాధ్యతలు అనేది 100%. మన మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎలా ఉంది, మిడిల్ క్లాస్ నుంచి ఎలా ఎదగాలి అనేది 100% చాలా బాగా చూపించారు. 100% మేడం. కాకపోతే రొటీన్ స్టోరీయే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగా సెట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్ అనిపించింది, చాలా ల్యాగ్ అనిపించింది. సో ప్లాట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో మన్మధుడు ప్లాట్, ఎందుకంటే ప్యారిస్కి వెళ్ళడం, అక్కడ ప్యారిస్లో స్టోరీ అంతా సేమ్ ఇక్కడ యూఎస్ వెళ్ళడం అట్లా ఉంది. ఫస్ట్ హాఫ్ బెటర్, చాలా బెటర్. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఓవరాల్గా విజయ్ అయితే ఇరగొట్టేసిండు. మృణాల్ ఠాకూర్ కూడా బాగానే చేసింది. ఆయన సాంగ్స్ అంతా బాగాలేదు, ఆర్ఆర్ కూడా బాగాలేదు. సినిమా అయితే ఒక వన్ టైం వాచబుల్ అండ్ ఎవో అరేంజ్ మూవీ అన్న. ఎవరు లేరు ఓన్లీ విజయ్, మృణాల్ ఠాకూర్ వాళ్ళిద్దరే ఉన్నారు. మూవీ అయితే వన్ టైం వాచబుల్. అండ్ కామెడీ కూడా ఒకటి బాగుంది. అండ్ ఉన్న ఒక ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజయ్ యాక్టింగ్ అయితే సూపర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదన్న, ఆర్ఆర్ లేదు అసలు. ఆర్ఆర్ ఇవ్వలేదు అసలు. ఆర్ఆర్ సెంటిమెంట్ సీన్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఇవ్వలేదు. యాక్షన్ సీన్స్ మాత్రం ఇచ్చినంత ఆర్ఆర్ బాగుంది, సెట్ అయింది. బ్లాక్ బస్టర్. చాలా మంచి యాక్టింగ్ చేసిండు. మృణాల్ ఠాకూర్ కానీ, జగపతి బాబు గారు కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారండి. సూపర్ డూపర్ హిట్ అండి. సూపర్ అండి, సూపర్ సూపర్. విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, హిందూ యాక్షన్ చాలా బాగుందండి. కుటుంబం అంటే ఏంటంటే చాలా బాగా వివరించారండి. డైరెక్టర్ గారు కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా మంచిగా తీశాడు. చాలా బాగుందండి మూవీ మాత్రం. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండి. పనికిరాని చెత్త మూవీలు చూడే కంటే ఇట్లాంటి మూవీలు చూస్తే ఏంటంటే కుటుంబం అంటే ఏంటి, కుటుంబం విలువలన్నీ తెలుస్తాయి. మ్యూజిక్ బాగుంది, డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, లొకేషన్స్ సూపర్. ఎంజాయ్ అనిపించింది. లొకేషన్స్ కూడా బాగున్నాయి. 5 to 5. నేనైతే 5 to 5. ఫస్ట్ హాఫ్లో అసలుకి ఒక ½ అవర్ ఇంటర్వెల్ ముందర బాగుంటుంది. సెకండ్ హాఫ్లో మామూలు ఉంది. గీతా గోవిందాన్ని ఫస్ట్ హాఫ్ మళ్ళీ రీమేక్ చేసినారా అని అనిపిస్తుంది నాకైతే. ఏంది అసలుకి ఈసారి దెబ్బపడింది అనిపిస్తుంది మన దిల్రాజు గారికి. సినిమా అయితే సాంగ్స్ కానీ ఇంకేంటి అని ఉంది కదా, ఏంటి అని ఆ సాంగ్ కూడా అదే గీతా గోవిందా లాగా అనిపించింది. వేరే ఏం బాగాలేదు అసలుకి. కామెడీ కూడా అంత హైలైట్గా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది అనిపించింది. ఇంకేంటంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని ఎలా చూపించాలో చూపించాడు. దాంట్లో కొన్ని లాజిక్ లెస్గా. ఇంకోటి ఫైట్ సినిమాప్పుడు బాలయ్య బాబు అయితే గుర్తుకొస్తాడు. అంత అనిపించలేదు అన్న. కొద్దిగా 300 కోట్లు వస్తాయని చెప్పంటారు మరి. 300 కోట్ల వస్తాయి కలెక్షన్స్ వస్తాయి. ఒక్కసారి సినిమా, అన్ని సినిమాలకు ఒక్క సినిమా ఇది. విజయ్ దేవరకొండ ఇండస్ట్రీని హల్చల్ చేసే సినిమా ఇది. మామూలుగా లేదు సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ మ్యాన్ సినిమా చూస్తాడు. ఈ ఫ్యామిలీ స్టార్ కాకుండా ఫ్యామిలీ మ్యాన్ సినిమా పెట్టినట్టే మంచిగా ఉంటుంది. టైటిల్ మంచిగా ఉంది అక్క సినిమా. ఫైటింగ్స్, ఒక ఎమోషను, ఒక లవ్ స్టోరీ, ఒక యాక్టింగ్ పరంగా, ఒక లొకేషన్ పరంగా, ఒక బడ్జెట్ పరంగా, ప్రతి దాని పరంగా 100%, 99% ఇచ్చాడు విజయ్ దేవరకొండ. బట్ నాకు 1% నచ్చని సినిమాలో ఏంటంటే ఆ సాంగ్ లాస్ట్కి వచ్చింది. అదొక్కటి నచ్చలేదు. అది లవ్ సాంగ్ ఉంటుంది, ఫేమస్ సాంగ్. చూడకుండా వచ్చేసి హీరోని నాకు ఇష్టమైన క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ ఏమన్నా యాక్టింగ్ చేసిందా? మృణాల్ ఠాకూర్ బొమ్మ చేసేసింది. ఓవరాల్ గా రేటింగ్ 5కి 5 ఇస్తా. సినిమా బాగాలేదని చెప్పేటప్పుడు ఒకటే మాట చెప్తున్నా. ఫ్యామిలీ, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ అన్నీ ఉన్నాయి సినిమాలు. కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ సినిమా. స్టార్ట్ చేసిండు, డబల్ సెంచరీ ఫినిష్ చేసిండు. కొంతమంది అంటారు విజయ్ దేవరకొండ ఫస్ట్ లైగర్లో మాట్లాడతలేడు, ఆయన భయపడిండు అని అంటుండు. కానీ ఈ సినిమా నుంచి దిల్రాజ్ బ్యానర్ డబల్ సెంచరీ కొట్టిండు. ప్రతి ఒక్కటి సింపుల్ స్టోరీ అన్న, సింపుల్ స్టోరీ ఉంది. అందరూ ఎంసీఏ అంటారు, ఇది
సంఘటన వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో హీరోయిన్ ఒక బుక్ రాసి తప్పు పని చేస్తుంది. అతను అంటే ఇది ఫ్యామిలీ స్టార్ ఏంటంటే హీరో వాళ్ళ డాడీ విజయ్ వాళ్ళ ఫాదర్ పేరు గోవర్ధన్. అంటే వాళ్ళ డాడీ ఆయన కష్టాలు పడి వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా ముందుకు తీసుకొచ్చిండు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటాడు, కష్టాలలో సుఖాలలో. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమాని కావాలని ట్రోల్ చేస్తున్నారు, అదే ఆపండి రాబాయ్. ఎందుకంటే ఇది ఎంసీఏ కాదు, గీతా గోవిందం కాదు. కొన్ని మ్యాచింగ్ ఉన్నాయన్న గీతా గోవిందం. ఎందుకంటే క్లైమాక్స్ లో రష్మిక దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకుంటాడు పెళ్లి చేసుకోమని. ఈ సినిమాలో కూడా హీరోయిన్ దగ్గరకు పోయి పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఇంకా గోపి సుందర్ మ్యూజిక్, క్లైమాక్స్ సాంగ్ బాగుంటుంది. మ్యారేజ్ సాంగ్ కళ్యాణి వచ్చా ఆ సాంగ్ బాగుంటుంది. సూపర్ ఉంది సినిమా, సింపుల్గా ఉంది. హిట్ అన్న డబల్ సెంచరీ కంప్లీట్ చేసిండు విజయ్ అన్న. మొన్న మా అన్న కంప్లీట్ చేసిండు. ఈసారి ఇద్దరు స్టార్లు విజయ్ దేవరకొండ డబల్ సెంచరీ ఫినిష్ చేసినాకనే మాట్లాడుతున్నాడు. మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో డబల్ సెంచరీ కొట్టేసిండు కన్ఫర్మ్. సినిమా ఎలా ఉందంటే బాగుంది. ఈ అమ్మాయి ఎలా ఉందో సినిమా కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా చాలా బాగుందండి. ఒక డిఫరెంట్ జోనర్, మిడిల్ క్లాస్ సంబంధించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట. మిడిల్ క్లాస్ గురించి ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అయితే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ అనుకోవచ్చు. సూపర్గా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, అలాగే హీరో మధ్యలో కాంబినేషన్ ఉంటుంది భయ్యా. ఇంటర్వెల్ బిఫోర్ అయితే ముస్తూ ఉంటుంది. నేను నీకు పెట్టమంటానండి మరి నీకెందుకు మరి నీకు అయ్యే చూస్తావు మరి ఈ పిల్లలు ఎట్లా అడిగింది అయ్యే చూస్తావు అంటే సినిమాలో అది ఉంది కాబట్టి చెప్తా. అంటే మా యూత్కి కావాలి ముద్దు సీన్లు అవి ఉన్నాయని చెప్తున్నా. నీకెందుకు అన్నీ ఫస్ట్ హాఫ్లో అది అంతా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సెంటిమెంట్తో పాటు మనోడు గొప్పడు అయిపోతాడు అనమాట. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో నిజంగా జగపతి బాబు గారి యాక్టింగే కానీ, అలాగే వెన్నెల కిషోర్ యాక్టింగే కానీ నిజంగా ఈ విజయ్ దేవరకొండ అయితే అల్టిమేట్ అయ్యా. నిజంగా ఇంట్రడక్షన్ అయితే లుంగి మీద ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. నిజంగా లేడీస్ ఫాలోయింగ్ కాదు, ఇప్పటి నుంచి అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఆ సాంగ్స్ ఉన్నాయన్న అల్టిమేట్ అయ్యా. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. ఆ ఫైట్స్ కానీ, ఆ లవ్ మీద ఉన్న ఒక మంచి కానీ సూపర్గా చూపించారు. ప్రతి ఒక్కరు చూడండి. లైగర్ సినిమాతో అయిపోయింది విజయ్ దేవరకొండ పని అనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి ఛాలెంజ్తో వచ్చిండు. సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. ఎక్స్పెక్టేషన్స్ రాకుండా మీరు లోవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అప్పుడు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు. ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా ఎల్లీలో అన్నిట్లో ఏ టు జెడ్ ఉంది. నాకు కొద్దిగా ఏందనంటే స్టోరీలో అంత బజ్ లేదు, అంటే స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు. రొటీన్ స్టోరీ ఉంటుంది కాదని అంటలేను. కానీ మీరు విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా ఎక్కడ పేరు పెట్టలేదు అన్న. డాన్స్ కూడా ఇక్కడ కూడా పేరు పెట్టలేదు. చాలా మంది సీరియల్ అంటున్నారు. ఫస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ బాగుండదు అన్న, ల్యాక్ చేస్తారు. దాని తర్వాత సినిమా స్క్రిప్ట్ అయినా, ఇంటర్వెల్ బేస్ అయినా ఏదైనా బజ్ వస్తుంది, మనకు హైప్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. అలా ఉంటుంది నా ఫిలిం. ఓవరాల్గా చాలా బాగుంది అన్న ఫిలిం. ఇక్కడ ఈ నెగిటివ్ టాక్ పెట్టుకొని బాగాలేదు అని చెప్పి రాకుండా ఉండకండి. ఒక్కసారి సినిమా వచ్చి చూసినాక నెగిటివ్ టాక్ చెప్పిన మీరు నెక్స్ట్ టైం ఆన్ రివ్యూ చూడకండి. హైలైట్ మూవీలో అంటే విజయ్ దేవరకొండ స్లాంగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా కొద్దిగా ఇది చాలా బాగున్నాయి అన్న. ఐరన్ వంచేస్తున్నా అన్న, నో ప్రాబ్లమ్. ఊరికి అదే వంచి నాకు నోట్లో ఉంచినట్టు అవుతుంది. ఓవరాల్ అయితే సినిమా చాలా బాగుందన్న. 5కి 4 ఇస్తారు. ఓకేనా?